పిఎంసి క్షణ క్షణం కొత్త సృష్టి. ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీ గారికి, అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి, పరిణితి పత్రి, పరిమళ పత్రి అందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరి పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు పులి రామ్మోహన్ రావు. ప్రస్తుతం నేను పిఎంసి ఛానల్లో మరి సేవ చేసుకున్న భాగ్యం కలిగింది. మరి ముందుగా నా యొక్క ధ్యాన జీవితం ఈ యొక్క పిఎస్ఎస్ మూమెంట్లోకి రావటం 21 సంవత్సరాలు అయింది. మరి అలానే పత్రిజీ గురువు గారితో 17.5 సంవత్సరాలు జర్నీ చేయడం జరిగింది. మాస్టర్స్, ఇక్కడ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒకరైతే, నాకు పునర్జన్మించినటువంటి ఆధ్యాత్మిక పునర్జన్మించినటువంటి తల్లి, తండ్రి, గురువు, దైవం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి ఇలానే నా లెక్క ఎన్నో వందలు, వేలు, లక్షల మందికి ఒక్కరిగా మొదలుపెట్టి 40 సంవత్సరాలు దీర్ఘమైన ప్రయాణం చేసి మరి ఈవేళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని ఇంత ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందేటట్టుగా చేసినటువంటి జగద్గురుకు మరొకసారి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరి ఆ తండ్రి ఉన్నప్పుడు గ్రామాలు, పట్టణాలు, నగరాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచ దేశాలు కూడా తిరిగి ఈ భూమండలం అంతా అందరూ ధ్యానులు కావాలి, ఆధ్యాత్మిక జ్ఞానులు కావాలి, శాఖాహారులు కావాలని వారి యొక్క సంకల్పం. మరి అదేవిధంగా పనిచేసి మరి ఈవేళ ఈ భూమండలం మీద ఏ గురువులు చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని, ధర్మాన్ని తెలియపరిచినటువంటి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎవరు జీవహింస చేయకూడదు, శాకాహారం తీసుకోవాలి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే సింపుల్గా సరళమైనటువంటి పద్ధతులను తెలియపరిచినటువంటి గురువు ఎవరై అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అలానే మరి ఈ పిఎస్ఎస్ మూమెంట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు అనుభవం పొందిన వాళ్ళే. మరి అందరూ కూడా మరి మానవుడు మాధవుడు కాబడినారు. అలానే ఆ సందర్భంలో మరి ఈ భూమండలం అంతా ధ్యాన జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలని వారి యొక్క సంకల్పంలో మరి మనకు ఒక టీవీ ఛానల్ ఉంటే బాగుంటుందని 2017 డిసెంబర్లో ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత వెంటనే రిజిస్టర్డ్ కాబట్టం. అలానే 2018లో దసరాకి ఒంగోలులో ఈ యొక్క పిఎంసి ఛానల్ యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయింది. మరి ఆ రోజు మరి నందప్రసాద్ గారు, ఆనంద్ గారు, నవకాంత్ గారు వీళ్ళు ముగ్గురు సమక్షంలో ఒక టీమ్గా ఏర్పాటు చేసి మరి ఛానల్ రంగప్రవేశం చేయడం జరిగింది. మరి ఆ తర్వాత 19, 20, 21 3 సంవత్సరాల్లో మరి ఈ ఎవరైతే మనం మా లెక్క ధ్యానం నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా తండ్రి పట్ల కృతజ్ఞత భావంతో ఈ ఛానల్కి ఆ రోజు ఆర్థిక సహకారం చేయటం వల్ల మరి పిఎంసి ఛానల్ ఈ ప్రయాణం జరుగుతుంది. మరి గురువుగారికి దూరదృష్టి ఎక్కువ ఉంటుంది. మరి వారి వాక్కు బ్రహ్మవాక్కు. ఎందుకు ఛానల్ పెట్టాలని చెప్పేసి అంటే వారి ప్రణాళిక వారికి ముందే తెలుసు కాబట్టి ఇప్పుడు మరి మనం ఎంత ర్యాలీలు చేసినా ఒక గ్రామానికో పట్టణానికో కొన్ని వందల వేల మందికే ఇది పరిమితం అవుతుంది. అలానే మనకు ఒక మీడియా ఉంటే మనం చేసే కార్యక్రమాన్ని మన ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయవచ్చు అనేటువంటి ప్రస్తుత టెక్నాలజీని వాడుకోవాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఛానల్ పెట్టడం జరిగింది. మరి అలానే గురువుగారు ఏదైతే పిఎస్ఎస్ఎం సేవలో పిఎంసి అన్నారో ఆ పిఎంసి ఛానల్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో మరి అద్భుతంగా దాన్ని స్థాపించడం జరిగింది. మరి ఆ సందర్భంగా పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా వెలుగులు జిమ్మింది. తెలుగువాడు వెలుగువాడు అన్నట్టుగా మరి మన ఛానల్ పెట్టిన తర్వాత మన తెలుగు రాష్ట్రాలు కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన ఛానల్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ, అనేక రకాల మాధ్యమాల ద్వారా పిఎంసి ఛానల్ ద్వారా అది అందరికీ తెలియపరచబడుతుంది, ప్రతి ఒక్కరి ఇంటికి. మరి ఆ సందర్భంగా మరి గురువుగారు వారు ఏదైతే చెప్పారో ఆ విధంగానే పిఎంసి ఛానల్ మరి ఎటువంటి కమర్షియల్ యాడ్స్ లేకోకుండా మరి అలా జరుగుతూనే ఉంది. ఆగస్టు, సెప్టెంబర్లో పిఎంసి ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి శ్రీ దాట్ల హనుమంతరాజు గారు వారి సమక్షంలో మరి పిఎంసి ట్రస్ట్కి అలానే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్కి కొంతమంది డైరెక్టర్ని యాజ్ పర్ రూల్స్ అందరినీ కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే తిరుపతిలో ఒక ప్రపంచ శాంతికై ధ్యాన మహాయజ్ఞం అని సెప్టెంబర్లో జరపటం. ఆ తర్వాత ఆ యొక్క కార్యక్రమం మన బ్రహ్మర్షి జక్క రాఘవరావు గారి ఆధ్వర్యంలో జరగటం. అది వేలాది మంది మాస్టర్లతోటి అద్భుతమైనటువంటి అనుభవాలు పొందటం. మరి పిఎంసి ఛానల్ ఫస్ట్ ప్రోగ్రామ్ చేసిన దాంట్లో అది అద్భుతంగా ఒక సక్సెస్ఫుల్ అయ్యి మరి అలానే పిఎస్ఎస్ఎం సేవలో పిఎంసి అన్నట్లు గురూజీ అన్నట్లుగా మరి ఈవేళ గురువుగారు భౌతికంగా లేకున్నప్పుడు కూడా మన యొక్క మూమెంట్ దినదినాభివృద్ధి చెందుతుంది. దానికి కారణం మరి ధ్యానం చేయకముందు మా యొక్క లైఫ్ ఇలా ఉంది, ధ్యానం చేసిన తర్వాత మా జీవితాలు ఎలా ఉన్నాయని ఎన్నో వేల మంది మాస్టర్ల అనుభవాలు ఉన్నాయి. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కంటెంట్ అలానే కొన్ని వందల మంది గురువుల యొక్క ఆత్మజ్ఞాన సందేశాలు ఉన్నాయి.
ఇవన్నీ కూడా ప్రస్తుతం మనకు తెలుగులో ఈ కంటెంట్ అంతా కొన్ని కోట్ల రూపాయల విలువ కట్టేటువంటి ఆత్మజ్ఞానం మనకు నిధులుగా ఉంది ప్రస్తుతం మన దగ్గర పిఎంసి ఛానల్లో. ఇది మనకు కమర్షియల్ ఛానల్ కాదు కాబట్టి మాస్టర్లు ఇచ్చిన సహకారంతో పిఎంసి ఛానల్ నడిచిందంటే వాళ్ళందరూ భాగస్వాములు అయినట్లే. ఇంతకంటే గొప్ప పుణ్య కార్యక్రమం ఏముంటుంది మాస్టర్స్? మన గురూజీ ఆశయం ఏదైతే ధ్యాన జగత్తు నెరవేరాలో అంటే దానికి సంబంధించి ప్రస్తుతం మన పిఎంసి ఛానల్ బంజారీల్స్లో రెంటెడ్గా ఉన్నటువంటి బిల్డింగ్ కాదు. దీనికి మన అందరి సమక్షంలో మన అందరూ గట్టిగా సంకల్పం చేసుకుని గురూజీ ఆశీర్వాదంతో దీనికి ఒక పర్మనెంట్ సైట్ తీసుకోవాలా. మరి ఇలా సైట్ చూసిన తర్వాత మేమందరం కూడా ఉన్న ట్రస్టీస్ డైరెక్టర్లు అందరూ కూడా మా వంతుగా మేము దానికి ముందుగా మనం ఆ ఆచరణలో పెట్టి తర్వాత మనం ఎవరినైనా అడగాలి కాబట్టి మా వంతుగా మేము దానికి ఆర్థికంగా సహాయపడుతూ మరి అలానే కొంతమంది పిరమిడ్ మాస్టర్ని గురూజీ పట్ల కృతజ్ఞతాభావము, వారి పట్ల విశ్వాసము, అలానే మనం ఉన్న వాళ్ళందరినీ కూడా కొంతమందిని కలిసినప్పుడు మరి అందరూ కూడా పాజిటివ్గా 100% పాజిటివ్గా గురూజీ ఆశయం నెరవేర్చడం కోసం మీరు ఇప్పటికైనా ఒక మంచి ఆలోచన చేశారు, సమయం ఆసన్నమైంది, స్థలం తీసుకోండి, మా వంతుగా మేము సహకరిస్తామని చెప్పి అందరూ కూడా సహకరించారు. మరి ఈ విషయము మన పత్రిజీ అమ్మ స్వర్ణమాల అమ్మగారికి వాళ్ళిద్దరు అమ్మాయిలు కూడా మార్చి 31 నాడు గ్లోబల్ జూమ్ అనేది ఒకటి క్లాస్ కండక్ట్ చేశారు చిన్న అమ్మాయి గారు. ఆ రోజు 31 నాడు ఒకసారి జూమ్లోకి మీరు రావాలని చెప్పి నన్నుని ఆనందని ఇద్దరిని రమ్మని చెప్పినారు. ఈ విషయం తెలియపరిచినప్పుడు అమ్మ స్వర్ణమాల పత్రి మేడము, పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయిలు ఇద్దరు వాళ్ళ సంతోషానికి హద్దులు లేవు. తండ్రి ఆశయం నెరవేరటం కోసం మీరు అందరూ మంచి సంకల్పం చేసి యూనిటీగా ఉండి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి ఈవేళ పిఎంసి ఛానల్ ఎంతోమంది చూసి ఎంతోమంది ధ్యానులు కాబడుతున్నారు కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి వారి యొక్క బ్లెస్సింగ్ ఇవ్వటం జరిగింది. మరి అలానే మాస్టర్స్ ఇంకా ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం తండ్రికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. మనం ఏదైతే ధ్యానం నేర్చుకుని మనము ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నామో, మనం ఏదైతే లాభం పొందామో ఈ లాభం పొందాలంటే అందరూ పిఎంసి ఛానల్కి మనం కొంచెం చేయూతనిచ్చినట్లయితే మనం ఇంట్లో కూర్చున్న చాలు మన యొక్క సహకారంతో మరి ఈ యొక్క ఛానల్ దివ్యమానంగా నడుస్తుంది. మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది పిఎంసి ఛానల్ వలన మన పిఎస్ఎస్ మూవ్మెంట్ దినదిన అభివృద్ధి చెందుతుంది. మరి అన్నీ బాగుండాలి. ఎవరికి వాళ్ళకే మనం అందరికీ మంచి జరగాలని కోరుకున్నప్పుడు మనకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో అందరూ సహకరించాలా. మరి పిఎంసి ఛానల్కి దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని విషయంలో మా ఆల్ ట్రస్టీస్ డైరెక్టర్లు అందరూ కూడా ఒకటే మాట ఒకటే బాట. మరి ఈ విధంగా పిఎంసి డెవలప్మెంట్ గురించి మేము అనేక రకాలుగా మా శాయశక్తులు మేము ఆలోచన చేస్తూ ఇది ముందుకు వెళ్ళాలనే మేము దృఢ సంకల్పంతో ఉన్నాం మాస్టర్స్. అందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.